భారతీయ సనాతన ధర్మ పరిరక్షణలో దేవాలయాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. దేవాలయాలు ఆధ్యాత్మిక, ధార్మిక పరిమళాలను వెదజల్లుతూ సాంస్కృతిక చైతన్యాన్ని కొనసాగిస్తున్నాయని అన్నారు. ఈ సందర్భంగా భారతదేశానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చింది మన ఆలయ సంప్రదాయమేనని ఆయన తెలిపారు. అలనాటి శిల్పుల ప్రతిభా పాటవాలకు, అద్భుత వాస్తు శిల్పకళలకు ఆలయాలు ప్రతీకలుగా నిలిచాయని అన్నారు. భారతదేశంతో పాటు విదేశాల్లోనూ భారతీయ ఆలయ సంస్కృతి విస్తరించి అఖండ భారత భావనను బలపరుస్తోందని పేర్కొన్నారు. అలాగే దాదాపు 2000 సంవత్సరాలుగా వివిధ రాజవంశాలు తమ ప్రత్యేక వాస్తు శైలులతో అపురూప దేవాలయాలు నిర్మించాయని, అవి భారతీయ సంస్కృతి వైభవానికి నిదర్శనాలని తెలిపారు. మాన్య కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారు ఆగమ శిల్పశాస్త్రాల్లో ఆలయ జీర్ణోద్ధరణ, మహాకుంభాభిషేకం, విధి విధానాలు అన్న పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని నేను అంటే ఈమని శివనాగిరెడ్డి ఇంకా డిఎన్వి ప్రసాద్ స్థపతి కలిపి సంకలనం చేశాం. అంటే శిల్పశాస్త్రాల్లోనూ ఆగమ శాస్త్రాల్లోనూ ఉన్నటువంటి ఆలయాల్ని ఎలా జీర్ణోద్ధరణ చేయాలి, విగ్రహాలు ఎప్పుడైనా భిన్నమైతే వాటిని మళ్ళీ ఎలా పునరుద్ధరించాలి అన్న సాంకేతిక అంశాలని సాధికారికంగా ఏ శిల్పశాస్త్రం ఏ ఆగమశాస్త్రం ఎలా చెప్పిందో ఇందులో విడమర్చి చెప్పటం జరిగింది. ఈ పుస్తకాన్ని ప్రచురించిన ఇగ్నైటింగ్ మైండ్స్ అనే సంస్థ చెందినటువంటి అరుళ్ రాజ్ గారు, ఇంకా మురళీరెడ్డి సారు, ఇంకా మరో ముగ్గురు ఈ పుస్తకాన్ని ముద్రించడానికి వారంతట వారే ముందుకొచ్చి సహకరించారు. మాన్య కేంద్ర మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి గారు ఆగమ శిల్పశాస్త్రాల్లో ఆలయ జీర్ణోద్ధరణ, మహాకుంభాభిషేకం, విధి విధానాలు అన్న పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకాన్ని నేను